మొత్తానికి అయితే 1000 మెట్లు అయితే సక్సెస్ గా ఎక్కినాం. గోవిందా ఏమున్నది అసలు బ్లాగ్ కరెక్ట్ చేయలేదు. నేను చేద్దాం అనుకున్నా, ఒక తీరు చేద్దాం అనుకుంటే ఒక దగ్గర బ్లాగ్ అయింది. చూడండి గైస్, స్టార్టింగ్ కదా మళ్ళీ అలసిపోతారేమో అని ఇప్పుడే తింటారు మన వాళ్ళందరూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఏం సర్వదర్శనం టికెటా? సర్వదర్శనం టికెట్ తీసుకున్నాము. ఇప్పుడే ఇక మన శ్రీవారి మెట్ల నుండి బయలుదేరుతున్నాము ఫ్యామిలీతోటి. టికెట్ తీసుకున్నాం ఇంకా చాలా కష్టపడ్డాము. విజయవంతంగా అయితే టికెట్ అయితే సాధించినాం. మన ఫ్యామిలీతో ఇప్పుడు బయలుదేరుతున్నాం. చూపెడతాను మొత్తం పూర్తిగా చూడండి. మగు శాన్వి ఏం కాదు ఇక్కడే కింద కింద గోవిందా. ఇప్పటికి ఎన్ని మెట్లు ఎక్కినా? 350 మెట్లు ఎక్కినా. బాగా అలసిపోయినాం. ఇక్కడ చెట్టు ఉన్నది, మన వాళ్ళందరూ ముందు వేరు, మనం కొంచెం వెనకపడం. పోదాం ఇంకా ముందుకెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం. మొత్తానికి అయితే 1000 మెట్లు అయితే సక్సెస్గా ఎక్కినాం. ఎక్కడ 1000 మెట్లు అయితే సక్సెస్ఫుల్గా. కావునప్పుడు నేను చిట్టికి అయితే నెత్తుకొని మోయడానికి కూడా శాతం కాదు, మొత్తం నేనే చేసిన. ఇక్కడ శాన్వి చూడ ఎట్లా ఆడుతుందో. చెప్పు. నా ముందు ఒక మంచి వ్యూ ఉంది, ఒకసారి క్యాప్చర్ చేద్దాం. అది ఇక్కడ నుండి చూస్తే మాత్రం అదిరిపోయే వ్యూ ఇది. మన కళ్ళతో చూస్తే బాగుంటుంది. రియల్ చెప్పాలంటే మన కళ్ళతో చూస్తేనే బాగుంటుంది. జూమ్ చేసినా కానీ మీకు అంత క్లారిటీ అనిపించదు. చాలా బాగుంది లొకేషన్. ఈ కొండైనా ఇక్కడ విలేజ్ ఉంది. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఇది ఇక్కడ అంతా ఫారెస్టే కదా. ఇంకా ఉన్నాయి మెట్లు, ఇంకా మెట్లు ఎక్కాలి. ఎన్ని మెట్లు ఉన్నాయి? 2200. 1000 అంటే ఇంకో 1200 స్టెప్స్ అయితే పూర్తిగా విజయవంతంగా చేయాలి. ఇక్కడైతే ఒక ఆల్టరింగ్ చేసినాం అనమాట చిన్నగా. చిట్టి నేను ఇక్కడ డాడీ ఉన్నాడు అనమాట. అయిపోయి ఇక్కడ శాన్వి చూడు. శాన్వి ఏం చేస్తాను చూడు, ఆట ఆడుతున్నావా? సరే ఎక్కుదామా? మెట్లు ఎక్కుదామా? కొండ ఎక్కుదామా? గిట్టు ఎక్కుదాంపా. గోవిందా. గోవిందా 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 గోవిందా. హాయ్ ఫ్రెండ్స్ చూడండి,
అను నోడతారా చూడండి ఫ్రెండ్స్, అద్భుతమైన లొకేషన్ ఇది. చాలా అంటే చాలా బాగున్నది. అసలు వ్యూ పాయింట్ ఏంటి, ఇక్కడ సిటీ అవపడుతుంది, అటు కొండలు అవపడుతున్నాయి, మనం నడిచిన నడక అవపడుతుంది. ఇక్కడ మనం నడిచే నడక ఇది. అక్కడ బిట్టు అర్జుడు ఇక్కడ అమ్మ ఇంకా పైకి ఎక్కాలి. కావున టోకెన్ లేని భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా శ్రీవారిని దర్శించుకోవలసిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. ஓம் நமோ வெங்கடேசாய. ஸ்ரீவாரி மெட்டிலிருந்து திருமலைக்கு கால்நடையாக நடந்து செல்ல உள்ள பக்தர்களுக்கு श्री वेंकटेश्वर बालाजी के दर्शन प्राप्त करें. ओम नमो वेंकटेशाय. द्वारा पैदल जाने वाले भक्तों को आज जारी किए जाने वाले टोकन గోవిందా గోవిందా గోవిందా. నరసింహేడి మరి అది నన్ను ఎక్కిరించింది. మొక్కుంటే ఎక్కిన సక్సెస్ అమ్మా, నువ్వు సక్సెస్. గ్రేట్, నువ్వు గ్రేట్. మళ్ళీ నా కొడుకు నౌకరు దొరికితే మళ్ళీ నడిచి మళ్ళీ మొక్కుంటే వస్తానని ఎక్కిన. ఫ్రీ బస్సు కొండపైకి వచ్చేసినాం. ఇప్పుడు మేము సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్తున్నాం. సిఆర్ ఆఫీస్ ఒకసారి వెయిట్ చేయాలి. అందరికీ మొక్కుకుండ్లు అన్నీ తీసేసుకున్నాక ఆ తర్వాత మేము దర్శనానికి అయితే రెడీ అయ్యాము. ఫ్యామిలీ అందరం కలిసి దర్శనానికి అయితే వెళ్ళాము. మాకు దర్శనం అయితే చాలా 3 గంటలలో అయిపోయింది. తొందరగా చాలా ప్రశాంతంగా అయిపోయింది. తర్వాత మేము బస్సులలో వేగమాంబ భోజనం కాడికి అయితే వెళ్ళాము. బస్సులో అయితే వెళ్ళాము ఫ్యామిలీ అందరం కలిసి. మా వాళ్ళు అయితే ఆకలితో ఉన్నారనమాట. పేచాక దర్శనం అయిపోయాక మేము అందరం కలిసి వేగమాంబ కాడికి మేము బస్సులో అయితే ప్రయాణం చేసాము. అప్పుడు ఆ బస్సు అయితే చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే వ్యూ అయితే చాలా బాగుంది. ఇప్పుడు భోజనశాలకి అయితే వెళ్ళాము. అమ్మా ఇక్కడ తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకున్న వారైతే ప్రతి ఒక్కరు అయితే భోజనం అయితే చేయాల్సిందే, ఎందుకంటే అక్కడ ఆ భోజనం మాత్రం చాలా బాగుంది. ఆ భోజనం ఒకసారి తింటే మాత్రం మీరు లైఫ్లో మర్చిపోరు. నాకైతే అట్లా అనిపించింది ప్రశాంతంగా. చూడండి, వేగమాంబ దగ్గరికి వచ్చి భోజనం చేసాము, తిన్నాము, కూర్చున్నాము, బస్ కొరకు వెయిట్ చేస్తున్నాము. మా వాళ్ళు ఇక తిన్నారు. ఇప్పుడైతే స్టేషన్ నుండి ఇప్పుడు మన రూమ్ కాడికి అయితే వెళ్ళాలి. అక్కడ నుండి బ్యాగులు సర్దుకొని మన రైల్వే స్టేషన్కి అయితే పక్కా వెళ్ళాలి. ఎందుకంటే ట్రైన్ రేపు ఉంది కానీ ఎర్లీ మార్నింగ్ ఉంది. నైట్ మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి కిందికి. ఇప్పుడు ప్రజెంట్ బస్ కొరకు వెయిట్ చేస్తాను. మీ అందరూ వీళ్ళు ఏం చెప్తారా మీరు? హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. డిస్టర్బెన్స్ చేస్తాను. చెప్పు చెప్పు.
ఫైనల్గా రూమ్కి అయితే వచ్చినాం. ఇక ఇది మా రూము. ఇక్కడ ANC 456 అన్నమాట. ఇక్కడ నుండి రావడం బయటికి పోవడం పోవాలన్నా దూరం దూరం ఉన్నది. ప్లస్ ఎక్కడ పోవాలన్నా నడుచుకుంటూ పోవాలంటే మేము ఫ్యామిలీతో ఇబ్బంది కాబట్టి పోలేకపోతున్నాం. ఎక్కడ పోవాలన్నా ఒక వెహికల్ తీసుకొని పోవడం అవుతుంది. అక్కడ 200 ఇవ్వడం, ఇక్కడ 200 ఇవ్వడం జరుగుతుంది. ఓకే, బెటరే, పోవచ్చు. దేనికైనా మన అవసరం కాబట్టి ఒకసారి మనకు వచ్చిన రూమ్ చూపెడతాను నేను, చూడండి. ఇది మన రూమ్ వచ్చేసి. ఇక షాన్వికి చూడు, హాయ్ చెప్పు. హాయ్. చూడండి ఫ్రెండ్స్ అన్న ఏంది, చూడండి ఫ్రెండ్స్ అక్కడ బండలతో ఆడుకుంటుంది. ఇట్రండి. ఇక షాన్వి తాత రమ్మంటండి, తాత దగ్గర పో, తాత దగ్గర పో, ఊరుకో. అలా మా నాన్నగారు ఆడ కూర్చున్నారు. ఇక ఇది మన రూమ్ వచ్చేసి. ఇది సింగిల్ రూమే కానీ మన మామయ్య, అమ్మ, చెల్లె, ఇక గుండుగాళ్ళు. ఈ గుండుగాళ్ళు డేంజర్ కాదు, ఇంకా డేంజర్ కాదు. ఏడ్చిందంటే ఇక వదలడు. కొండ ఎక్కువ కొండ దిగాల. లొకేషన్ అయితే అదిరిపోయింది కింద. గరుడు అవపడుతుంది అన్నయ్య. ఇక్కడ కిందకైతే దిగుతున్నాం. ఇప్పుడు చూసారు అన్నయ్య ఘాట్ రోడ్స్ ఎట్లున్నాయన్న తిరుపతిలో, చాలా బాగున్నాయి. వీడియోస్ కూడా బాగా ఏం చేయలేదు. అటు సైడ్ పోదాం అనుకుంటే అటు సైడ్ బాగా వెహికల్స్ వస్తున్నాయి, అందుకే అటు పోవట్లేదు. ప్రజెంట్ అయితే నా వెనకాల ఉన్న గుట్టని చూడండి, మా వాళ్ళందరూ వెహికల్ ఉన్నారు. ఈ వెహికల్ కూర్చున్నారు. డ్రైవర్కి ఏదో ఫోన్ వచ్చిందట, ఆగి మాట్లాడుతున్నాం. ఏమున్నది అసలు బ్లాగ్ కరెక్ట్ చేయలేదు. నేను చేద్దాం అనుకున్నా, ఒక తీరు చేద్దాం అనుకుంటే ఒక దగ్గర బ్లాగ్ అయింది. నుండి కిందికి వచ్చాక ట్రైన్ ఎక్కేసాము. మా ట్రైన్ అయితే వచ్చేసింది. తిరిగి ఇంటికి ప్రయాణం అయితే అయ్యాము. దారిలో మాత్రం మాకు బ్రిడ్జ్ కనబడింది. ఆ బ్రిడ్జ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.